ఎస్ఎంఈఎస్ స్కూల్ విద్యార్థులందరికీ ప్రేమపూర్వక స్వాగతం పలుకుతున్నాం. ఈ మధ్యాహ్నం సెషన్లో పెద్ద ప్రవక్తల సబ్జెక్టులో నుంచి యెహెజ్కేలు గ్రంథం నుంచి మనం ధ్యానం చేయబోతున్నాం. యెహెజ్కేలు గ్రంథం గురించి మనము ఈరోజు నేర్చుకోబోతున్నాం. యెహెజ్కేలు ఎంతమంది చదివారు యెహెజ్కేలు గ్రంథం? సరే, దానికంటే ఇంకో సులభమైన ప్రశ్న అడుగుతా. యెహెజ్కేలు గ్రంథంలో మీకు ఏదైనా కంటత వాక్యం తెలిసింటే ఒకటి రెండు చెప్పండి. నా వైపు చూడండి. ఓకే, కంటత వాక్యాలు నేర్చుకొని ఉంటారు కదా. యెహెజ్కేలు గ్రంథంలో ఏదైనా ఒక కంటత వాక్యం, ఒకటి రెండు. ఏంటిది? ఎక్కడది? యెహెజ్కేలునేనా? యెహెజ్కేలేనా? ఓకే, యెహెజ్కేలు గ్రంథంలో ఏదైనా కంటత వాక్యాలు చెప్పండి అనగానే మీరందరూ ఆలోచనలు పడ్డారు, అంతేనా? ఆ బ్రదరు ఒకటి చెప్తున్నాడు. ఎందుకు ఆలోచనలో పడ్డారు అందరూ అని అంటే, యెహెజ్కేలు గ్రంథం గురించి అందరికి పెద్దగా తెలియదు. అది వాస్తవం. యెహెజ్కేలు గ్రంథం గురించి మిగతాయి మీకు చాలా చోట్ల పరిచయం అవుతాయి, కానీ యెహెజ్కేలు గ్రంథం గురించి మీకు పెద్దగా తెలియదు, అందరికీ సరిగా తెలియదు. ఎందుకు అని అంటే, ఈ యెహెజ్కేలు గ్రంథం అనేది చాలా క్లిష్టమైనటువంటి పుస్తకంగా అనిపిస్తుంది. ముఖ్యంగా మొదటి 24 అధ్యాయాలు మీరు చదువుతూ ఉంటే అది ఇక మీకు విసుగు పుట్టిస్తుంది, ఆసక్తిగా అనిపించదు. శ్రమలు, కష్టాలు, బాధలు ఎవరు ఇష్టపడతారయ్యి? అందుకని కొద్ది దూరం చదివేసరికి ఇది మూసేసి దానియేలు బాగుంటుంది అక్కడికి వెళ్ళేవాళ్ళం. కాబట్టి యెహెజ్కేలు గ్రంథాన్ని సరిగా అందరూ చదవరు. ఎందుకు? ఇంకొకటి కారణం ఏంటంటే, ఇది పెద్ద పుస్తకం, 48 అధ్యాయాలు ఉన్నాయి. తర్వాత యెహెజ్కేలు గ్రంథంలో ఉన్నటువంటి విషయాలు ఒకసారి చెప్పింది మరలా చెప్పి ఇలాగ రిపిటేటివ్గా కూడా ఉంటుంది. అందుకని మనిషికి ఆసక్తిగా అనిపించకుండా ఉన్న పుస్తకం యెహెజ్కేలు గ్రంథం. ఈ యెహెజ్కేలు గ్రంథంలో ముఖ్యంగా ఆయన చేసినటువంటి 20 సంవత్సరాల ప్రసంగము ఈ పుస్తకంలో ఉంది. అయితే 20 సంవత్సరాలు ఆయన ప్రసంగాలు ఏం చేయలేదు. 3 చోట్ల 3 భాగాలుగా ఆయన వివరించాడు, ప్రవచించాడు. 3 సంవత్సరాలు ఒకసారి, తర్వాత ఒక 6 నెలలు, సంవత్సరం ఒకసారి, ఆ తర్వాత కొన్ని నెలలు ఒకసారి. ఇదంతా ఆయన 20 సంవత్సరాల ప్రవచన జీవితంలో జరిగినటువంటి విషయాలు. ఈ యెహెజ్కేలు గ్రంథములో దేవుని యొక్క 2 కోణాలు కనిపిస్తాయి. 2 కోణాలు అని అంటే, ఆయన యొక్క కాఠిన్యం కనిపిస్తుంది, ఆయన యొక్క మంచితనము కనిపిస్తుంది. 2 కోణాల్లో దేవుడు కనపడతాడు ఈ పుస్తకంలో. కనికరం ఉంటుంది, కాఠిన్యం ఉంటుంది, 2 కోణాలు. ఓకే, ఇప్పుడు దేవుని యొక్క ఆ లక్షణాలన్నిటినీ అర్థమయ్యేలాగా చెప్తుంది యెహెజ్కేలు గ్రంథం. బైబిల్ గ్రంథం మీరు ఎందుకు యెహెజ్కేలుని అంత ఇష్టంగా చదవలేదు అని అంటే, అందరూ ఎందుకు ఇష్టంగా ఉండదంటే కారణం ఇది. బైబిల్ గ్రంథం చదవడానికి కొంతమంది కొన్ని వచనాలు తీసుకొని చదువుతూ వస్తారు. కొన్ని వచనాలు అంటే వాల్ పేపర్లలో పెట్టుకుంటుంటారు, నీ కృపతోడు, ఇలాంటివన్నీ. అంటే అది ఏ కాంటెక్స్ట్ ఏంటి అనేది కాకుండా
ఇది మనకు ఫీల్ అవుతుంది అన్నట్టుగా చాలామంది ఈరోజు వాక్యాలని అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్గా తీసుకొని అప్లై చేసుకుంటున్నారు. ఒక రకంగా చూస్తే బయట దినఫలాలు రాశి ఫలాలు అని ఉంటాయి. ఆ కోవకు చెందిందే అట్టాటి స్టడీ, ఒక నచ్చిన వాక్యాన్ని తీసుకోవడం అలాంటిది. తర్వాత కొంతమంది ఎలా చదువుతారని అంటే ఇతరుల కోసం చదువుతారు. ఇతరుల కోసం యెహెజ్కేలు గ్రంథంలో కూడా ఇతరుల కోసం చదివేటువంటి అంశాలు ఉంటాయి. అంటే వేరే వాళ్ళకి చెప్పడానికి ఎండిన ఎముకల గురించి, తర్వాత ఎదుటి వాళ్ళ యొక్క అవతల వాళ్ళ పాపాలు చెప్పటానికి, దొంగ కాపర్ల గురించి, ఇలాంటి విషయాలన్నీ ఉన్నాయి. ఈ టాపిక్స్ అన్నీ, ప్యాసేజీలన్నీ దేనికి పనికొస్తాయంటే వాళ్ళకి సరిపోవు, అవతల వాళ్ళకి చెప్పటానికి పనికొస్తాయి. సో బైబిల్ గ్రంథం ఎందుకు, ఎలా చదవాలి అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తే, ఈ గ్రంథంలో దేవుని గురించి ఏముంది, దేవుడు ఏమై ఉన్నాడు, అసలు ఆయన ఏమనుకుంటున్నాడు, నా గురించి ఏమనుకుంటున్నాడు, ఇలాంటి మైండ్ సెట్తో బైబిల్ చదివితే మనకి చేరుద్ది వర్తమానం. మరి ఈ బైబిల్ వచనాల్లో ఈ యెహెజ్కేలు గ్రంథంలో చాలా విషయాలు ఉన్నాయి. దేవుని గ్రంథమే కానీ రాసింది మనుషులే, ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుందాం. మనుషులకి అంగీకారంగా, మనుషులకు అర్థమయ్యే విధంగా ఉంటుంది, హ్యూమన్ టచ్ ఉంటుంది ప్రతి పుస్తకంలో. కాబట్టి కాంటెక్స్ట్ ఇలాగ ఉంటుంది. ఎవరు రాశారు, ఎప్పుడు రాశారు, అది ఎందుకు రాశారు, దాని సందర్భం ఏంటి, ఇవన్నీ మనసులో పెట్టుకొని చదివితే బైబిల్ బాగా అర్థమవుద్ది. కాబట్టి అక్కడకు వచ్చినాం, ఇక్కడకు వచ్చినామనో, లేకపోతే అక్కడొక ప్యాసేజ్ ఇక్కడొక ప్యాసేజ్ అనో అలా కాకుండా బుక్గా చదివితే అందులో ఉన్నటువంటి విషయం అంతా అర్థమవుతుంది. ఓకే, అంశంలోకి వస్తాం. యెహెజ్కేలు గ్రంథము గ్రంథకర్త ఎవరు అని అంటే ఆయన పేరు మీదే ఉంది. రాయబడినటువంటి కాలము 590 నుంచి 570 BC వరకు. ఓకే, సో దీనికి కొంత బ్యాక్గ్రౌండ్ చెప్తా వినండి. ఈ బుక్ మీకు అర్థం కావడానికి కొంత బ్యాక్గ్రౌండ్ మీకు చెప్తా. ఆమోసు, హోషేయ అలాంటి వారు 10 గోత్రాలు కలిగినటువంటి ఇశ్రాయేలు జనానికి వారు ప్రవచించి దేవుని యొక్క సంగతులు చెప్పారు. వాళ్ళు వినలేదు. ఆ 10 గోత్రాలని అష్షూరు వాళ్ళు కొట్టుకుపోయారు. ఓకే, ఇక మిగిలింది 2 గోత్రాలు. ఈ 2 గోత్రాల వాళ్ళు ప్రవక్తల మాట వినకుండా 10 గోత్రాల వాళ్ళు ఎలా నశించిపోయారో ఆ విషయం ద్వారా పాఠమే నేర్చుకోలేదు వీళ్ళు కూడా ఇటునే తయారైనారు. వీళ్ళకి దేవుడు చెప్తానే ఉన్నాడు, ప్రవక్తల ద్వారా చెప్తానే ఉన్నాడు. యెషయా విన్నారా? వింటాంలా. మీకా వచ్చి చెప్పాడు. ఎవరికి? ఈ 2 గోత్రాలైన యోధా ప్రజలకి. మీకా ప్రవక్త చెప్పాడు. పైన క్లాసులో నేర్చుకున్నాం. ఆయన ఎవరు? విలపించి ప్రవక్త. ఎంత విలపించాడు, విన్నారా? వినలేదు. ఇంకొక ఆయన పవర్ఫుల్, ఇంకొక ఆయన ఉన్నాడు, హబక్కూకు. చూడండి, ఈ పేర్లు చెప్తున్నాను. వీళ్ళందరూ ఏ ప్రజలకి ప్రవచించారో మీకు అర్థమవుతుంది. ఎవరికి? 10 గోత్రాల వాళ్ళకి కాదు, వీళ్ళకి. వాళ్ళకి చెప్పిన 2 పేర్లు చెప్పాను మీకు, అర్థమవుతుందా? కాబట్టి మీరు ఒక పాఠం విన్నారు అని అంటే ఆ పాఠంలో నుంచి నెక్స్ట్ ఇంకా లెసన్స్ మీరు వింటూ ఉంటారు. ఉదాహరణకి మీకు నేను పెద్ద ప్రవక్తలు అనేటువంటి ఈ సబ్జెక్ట్ ప్రారంభించినప్పుడే వాళ్ళ యొక్క ఆ గోత్రాల యొక్క మ్యాప్ అంతా వేసా మీకు. ఉందా? చూపించండి ఒకసారి మీ నోట్స్లో. ఇశ్రాయేలు రాజ్యం ఎక్కడుంది, యోధా రాజ్యం ఎక్కడుంది, ఆ చుట్టుపక్కన ఆవరించి ఉన్న ఆ చిన్న రాజ్యాలు ఏవి, పైన ఉన్నటువంటి అష్షూరులు ఎవరు,
ఇక్కడున్న బబులోనీయులు ఎవరు, ఐగుప్తులు వాళ్ళు ఎక్కడున్నారు, అరబ్బీలు ఎక్కడున్నారు, ఫిలిస్తీన్లు ఎక్కడున్నారు. ఓకే, అది మీకు కంప్లీట్గా మీ మైండ్లో ఉండాలా. ఎందుకనంటే ఆ జియోగ్రఫీ అర్థమైతే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మీకు అర్థమవుతూ వస్తాయి. ఇప్పుడు 10 గోత్రాల వాళ్ళు అష్షూరు చెరలోకి వెళ్ళిపోయిన తర్వాత అయ్యయ్యో ఇంత జరిగిందే అనేటువంటి అలాంటి పాఠాలు ఏమి వీళ్ళు నేర్చుకోలే. వీళ్ళు ప్రవక్తలు చెప్తా ఉన్నారు కానీ వీళ్ళేం పాఠాలు నేర్చుకోవట్లా. అయితే వీళ్ళ కాలంలో ఈ చరిత్రలో అందరూ వస్తున్నారు వెళ్తున్నారు. హోషేయ అనేటువంటి ఒక మంచి రాజు ఉన్నాడు. ఇతను చిన్న వయసులోనే రాజు అయ్యాడు. ఓకే, విన్నట్టుందే ఎప్పుడన్నా, లాస్ట్ క్లాస్లో విన్నాం. ఇతను మంచివాడు. అంటే ప్రజలందరూ పాడైపోతున్నారు, చెడిపోతున్నారు, అంత భయంకరంగా ఉన్నారా అనుకుంటే అందులో కూడా కొంచెం మంచి సెక్షన్. హోషేయ ఇలాంటి రాజు వచ్చినప్పుడు ఈ రాజు ఏం చేశాడు అని అంటే దేవాలయాన్ని శుద్ధి చేయాలి. ఓకే, శుద్ధి చేయాలనుకున్నాడు. శుద్ధి చేయాలనుకొని పెట్టినప్పుడు ఆ దేవాలయంలో ఒక మూలన ఒక కబ్బోర్డ్లో ధర్మశాస్త్రం కనపడింది. దాన్ని తీసి చదివి, విజయ్ ఈ లైట్ ఆపే, కొంచెం లైటింగ్ ఆపే. సో దేవాలయంలో కబ్బోర్డ్లో దొరికినటువంటి ధర్మశాస్త్రాన్ని చూసి గుండెలు బాదుకున్నాడు. ఎవరు? రాజు అయిన హోషేయ. ఇప్పుడు మీరు ఒకసారి ఆలోచన చేయండి, అది కబ్బోర్డ్లో ఉంది, బూజు పెట్టిపోయింది, ఎంతకాలం నుంచి ఉందో తెలియదు. అంతకుముందు వారం ఆరాధన జరిగింటుందా దేవాలయంలో? జరుగుతూనే ఉన్నాయి. దేవాలయంలో పనులు, ఈ యాజకులు చేసే పనులు యాజకులు చేసుకుంటూనే భక్తి చేస్తూనే ఉన్నారు. కానీ ధర్మశాస్త్రం లేదు. మ్యూజిక్ ఉంది, ఆటలు ఉన్నాయి, పాటలు ఉన్నాయి, బలులు ఉన్నాయి, అర్పణలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి, కానీ అసలుది లేదు. ఏమి లేదు, దాన్ని మర్చిపోయారు, పక్కన పెట్టారు. ఈ రోజుల్లో ఉన్నటువంటి చర్చల పరిస్థితి అది అనుకుంటున్నా. అన్నీ ఉంటున్నాయి కానీ అసలుది లేదు. మీకు అర్థమవుతుంది కదా? సరే, వాక్యం లేని ఆరాధనలు నేర్చున్నటువంటి నేటి దినాలకి ఆ రోజు మంచి, అది ఒక ఎగ్జాంపుల్గా చూస్తాం. సరే, ఈ హోషేయ అర్మగెద్దెన్ దగ్గర అతను చనిపోయాడు. ఆయన తర్వాత యెహోయాహాజు అనేటువంటి రాజు వచ్చాడు. మీకు షీట్ ఇచ్చాను. ఈ షీట్లో ఈ హిస్టరీ అంతా మీకు కనిపిస్తుంది. ఈ ఫస్ట్ టేబుల్ మీరు ఒకసారి చూడండి. ఇందులో ఉన్నటువంటి విషయాలు బ్రీఫ్గా మీకు చార్ట్ లాగా వేసి ఇచ్చాను. అది మీకు సరిగా అర్థమవుతుంది. యోషియా ఆయన తర్వాత యెహోయాహాజు అతను వచ్చాడు. ఆ తర్వాత ఈ యెహోయాహాజు కూడా ఏడో చెడ్డవాడే. ఫరో ఇతన్ని రిబ్లాలో సంఖ్యలతో బంధించాడు. హిస్టరీ మొత్తం మీకు వస్తూ ఉంటుంది, వినండి. ఆ తర్వాత ఈ యెహోయాహాజు తర్వాత యెహోయాకీము అతను వచ్చాడు. అప్పటికి ఫరో సైన్యం ఒకసారి ఇతని మీద దాడి చేసింది. కాబట్టి యెహోయాహాజుని బంధించింది ఎవరన్నాను? ఫరో. ఫరో అంటే ఏ దేశం? ఐగుప్తు. ఏ ఏరియాలో అది మీ మ్యాప్లో? జియోగ్రఫీ. వెరీ గుడ్. చూడండి, మీకు ఆ జియోగ్రాఫికల్ పిక్చర్ అంతా ఉంటే ఇన్ఫర్మేషన్ మీకు సూటిగా చేరుతూ వస్తుంది. ఫరో యెహోయాహాజును ఓడించి బంధించాడు. ఆ తర్వాత
ఇక అతన్ని బంధించిన తర్వాత తను తీసేసిన తర్వాత ఇంకొక అతన్ని ఫరోనే అపాయింట్ చేశాడు, యెహోయాకీం. ఈ యెహోయాకీము ఇతను ఫరో చాయిస్, నువ్వు రాజుగా ఉండు అని అంటే ఉన్నాడు. ఇలాగన ఇప్పుడు చూడండి, ఇటుపక్క అశ్షూరు వాళ్ళు ఆల్రెడీ పెద్ద పవర్గా ఉండి మిగతా వాళ్ళని తీసుకుపోయారు. ఈ ఐగుప్తీయులు వచ్చి ఈ పక్క నుంచి దాడి చేస్తా తరచుగా యుద్ధాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఓడిపోతూ ఉన్నారు, ఒకరు వస్తున్నారు, వాళ్ళే కంట్రోల్లో పెట్టుకొని ఉన్నారు. సో యోధా పరిస్థితి మరి బాగలేని పరిస్థితిగా ఉంది. ఇలాగన ప్రపంచంలో ఉన్నటువంటి ఈ శక్తులు, ఇప్పుడు బబులోను అని ఇటు సైడ్ వేసి చూపించా కదా మీకు, ఓకే, బబులోను వాళ్ళు కూడా పవర్లోకి వస్తున్నారు. కాబట్టి పెద్ద పెద్ద పవర్స్ అన్నీ వచ్చి ఈ చిన్న దేశం అయినటువంటి ఈ 2 గోత్రాలు కలిగిన యోధా ప్రజల మీద ఇక వాళ్ళ పరిస్థితి ఎట్లుందో చూడండి, ఆలోచన చేస్తే. ఇప్పుడు నెబుకద్నెజరు వచ్చాడు, ఇక ఒక 2-3 ఏళ్ళు అతను ఉన్నాడు, వెళ్ళిపోయాడు. ఇలాగున ఆలోచన చేస్తే మీకు మీ మ్యాప్ నేను ఇచ్చిన చార్ట్ ఒకసారి చూడండి. రాజుల కాలం అని చెప్పాను, అక్కడ మీకు యోషియా అతని టైం వేశాను, గుర్తుందా? అతని తర్వాత యెహోయాహాజు, యెహోయాకీము, యెహోయాకీను. ఇలాగన రాజులు మారిపోతున్నారు. ఆఖరికి సిద్కియా వచ్చాడు. ఈ స్టోరీ అంతా మీరు రాజులు 2వ గ్రంథం 22వ అధ్యాయం నుంచి 24 వరకు చదివిన రాజుల చరిత్ర. రాజుల గ్రంథంలో రాజుల రెండవ గ్రంథము 22వ అధ్యాయం నుంచి 24 అధ్యాయం దాకా ఇప్పుడు నేను చెప్పిన స్టోరీ అంతా ఉంటుంది. మీకు ఏమర్థం అవ్వాలంటే, ప్రవక్తలు చదివేటప్పుడు రాజుల గ్రంథాన్ని కూడా తీసుకొని హిస్టారికల్గా ఏం జరిగింది అని అక్కడ కూడా తీసి చదువుతూ ఉంటే మనకు కంప్లీట్ పిక్చర్ వస్తూ ఉంటుంది. బైబిల్ చదివేటప్పుడు ఇది అప్పుడుది కదా, ఇది ఇప్పుడుది కదా అనుకుంటుంటారు కదా. ప్రవక్తలు ధ్యానిస్తున్నామని అంటే అది ఎప్పుడో రాసింది, ఇది ఎప్పుడో రాసింది కాదు. ఆ రాజుల టైములో పనిచేసినటువంటి ప్రవక్తలే మనం ధ్యానిస్తున్నటువంటి ప్రవక్తలు కదా. సో వీళ్ళని చదివేటప్పుడు ఆ చరిత్ర బయటకు వస్తుంది కదా. ఆ చరిత్రలో చదివేటప్పుడు వాళ్ళ దగ్గరికి ఎవరెవరు ప్రవక్తలు వచ్చారనే విషయాలు కూడా ఉంటాయి కదా. కాబట్టి రాజుల గ్రంథాన్ని మరియు ప్రవక్తలని కలిపి చదువుతూ ఉంటే మీకు బైబిల్ గ్రంథం సరిగ్గా అర్థమవుతుంది. అదొక కాలం, ఇదొక కాలం కాదు. కాబట్టి మీకు నేను చెప్పేటువంటి ఈ సబ్జెక్ట్స్ ఎలాగుంటాయనంటే, ఇటు ప్రవక్తల్ని కవర్ చేస్తుంటుంది, అటు హిస్టరీని కవర్ చేస్తూ ఉంది. కాబట్టి రాజుల గ్రంథం కూడా మీకు పరిచయం అయితే వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ యోషియా కాలంలో, యోషియా టైంలోనే పుట్టాడు అని మనం ఇర్మియా గురించి పోయిన కాలంలో నేర్చుకున్నాం. తర్వాత హబక్కూకు అనే ఆయన వచ్చాడు, ఆయన మాటలు కూడా వినలేదు అని ఇందాక చెప్పా కదా, ఆయన మాట వినలేదు. తర్వాత దానియేలు అనేటువంటి ప్రవక్త ఉన్నాడు. ఈ విషయాలన్నీ ఒకసారి చూడండి. ఓవరాల్గా యెహెజ్కేలు గ్రంథం హిస్టారికల్ చారిత్రాత్మక సంఘటనలు మనం చూస్తే, ఆ గ్రంథం రాసేటటువంటి సమయానికి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మీకు ఈ చార్ట్ ఇలాగేసే కదా. ఈ రాజులు విషయాలు చూసాం. ఇతని కాలం తర్వాత బబులోను చక్రవర్తి వచ్చి మొదటిసారి ఫస్ట్ చెరగొన్నాడు, చెరపట్టుకోపోయాడు. చాలామంది అనుకున్నట్టుగా నెబుకద్నెజరు ఒకసారి వచ్చి మొత్తాన్ని ఎత్తుకుపోయాడు అనుకుంటే అలా తీసుకుపోలేదు ఆయన.
ఒకసారి వచ్చాడు, చెరబట్టుకున్నారు. ఆ ఫస్ట్ దాంట్లో టాప్ లీడర్లని, మంచి మంచి నాయకుల్ని, అంటే టాప్ లేయర్ అనొచ్చు వాళ్ళని, ప్రముఖులైన వారిని పట్టుకుపోయారు. ఇక మిగిలిందంతా పేదలు, బలహీనులు అలాంటి వాళ్ళని వదిలిపెట్టి ముఖ్యమైనటువంటి వాళ్ళని పట్టుకుపోయారు. ఆ టాప్ లేయర్లో పట్టుకుపోయిన వాళ్ళల్లో యెహెజ్కేలు ఉన్నాడు, దానియేలు ఉన్నాడు. అది చరిత్ర. ఇప్పుడు యెహెజ్కేలు విషయం ఆలోచన చేస్తే ఈయన 623లో ఈయన పుట్టాడు. యెహెజ్కేలు పుట్టుక, యెహెజ్కేలు ఎవరెవరి కాలంలో ఎవరెవరు ప్రవక్తలు ఉన్నారని ఇక్కడ రాశాను. రాజులు ఎవరెవరు, ఏ రాజులు, ఇది మీకు ఇచ్చిన చార్ట్. మొదటిసారి కొనుక్కోబడింది యెహోయాకీము టైంలో. ఆ ఇయర్స్ అన్నీ కూడా మీ దగ్గర ఉన్నాయి. మీరైతే తర్వాత చార్ట్ మీ నోట్స్లో రాసుకోవచ్చు. ఫస్ట్ డిపోర్టేషన్ అంటారు. మొదటిసారి తీసుకుపోయింది 597లో బబులోను వారు మొదటిసారి తీసుకుపోయింది. ఇప్పుడు వీళ్ళని తీసుకుపోయినప్పుడు వీళ్ళల్లో ఎవరున్నారు? యెహెజ్కేలు కూడా ఉన్నాడు. అప్పుడు యెహెజ్కేలు వయసు ఎంత అని అంటే 25 సంవత్సరాలు. నా ముఖాలు చూసుకుంటే కొంచెం రన్నింగ్ నోట్స్ రాసుకుంటూ చూస్తే కూడా బాగుంటుంది కదా. ఓకే, అతని వయసు 25 సంవత్సరాలు అప్పుడు. ఇప్పుడు మొదటిసారి తీసుకుపోయినప్పుడు టాప్ పీపుల్ని తీసుకెళ్లారని చెప్పాను. తర్వాత పనిచేసే వారిని, కాస్త నైపుణ్యం కలిగిన వారిని, పనికొచ్చాలని, ఇట్లాగిన బ్యాచ్లుగా మొదటిసారి తీసుకుపోయారు. ఆ తర్వాత మిగిలినది ప్రజలు ఎవరు? టాప్ పీపుల్ అంతా వెళ్ళిపోతే మిగిలిన వాళ్ళు ఎవరెవరు ఉన్నాను? పేదలు, బలహీనులు, అట్టటోళ్ళు ఉన్నారు. ఇట్టటోళ్ళు ఉన్నప్పుడు ఇతను ఏం చెప్పాడంటే, నువ్వు రాజుగా ఉండు అని కీనుని పెట్టాడు, యెహోయాకీం. అతను ఎంత 3 నెలలు. తర్వాత సిద్కియా అని పెట్టాడు, బాయ్ నువ్వు ఉండు రాజుగా. జస్ట్ అట్లా ఆడుకుంటున్నారు అంతే, ఓకేనా. సిద్కియా అని పెట్టుకున్నారు. సరే, సిద్కియా కొంతకాలం తర్వాత సిద్కియా ఏం చేశాడనంటే, ఎంతకాలం మా మీద ఇలా పెత్తనమని కాస్త ఎదురు తిరిగి గోడకు రంధ్రాలు చేసుకొని తప్పించుకొని వెళ్ళిపోతున్నారు. రంధ్రాలు చేసుకొని సిద్కియా వాళ్ళందరూ వెళ్ళిపోతుంటే తీరా బయటకు వచ్చేసరికి విషయం ఆయనకు తెలిసింది. బబులోను సైన్యానికి కనుక్కున్నారు, సిద్కియాను పట్టుకున్నారు. కళ్ళ ముందే కొడుకులందరినీ చంపేశాడు. సిద్కియా కళ్ళ ముందే తన కొడుకులందరినీ చంపేశాడు. అంటే ఇక రాజవంశం అనేది ఇక లేదు. మీరు రాజుల స్టోరీలో వింటే లాస్ట్ రాజు ఈయనైక. రాజవంశం ఏమీ లేకుండా చేసి కుమారులందరినీ చంపేసి అది చూసిన సిద్కియా కళ్ళు పెరికేసి, సో అలాగిన ఆ రాజవంశాన్ని అంతటితో అంతం చేసేసారు. ఆ తర్వాత మళ్ళా 589లో మళ్ళొకసారి ముట్టడించి స్వాధీనం చేసుకున్నారు. ఇక పూర్తిగా బబులోను వాళ్ళు వచ్చి స్వాధీనం చేసుకున్నారు. ఇక 2-3 ఏళ్ళు ఆగి 86లో మొత్తం స్మాష్ చేశారు.
నాశనం చేశారు యెరూషలేం పట్టణాన్ని. ఇది హిస్టరీ. ఈ కాలం అంతా చూడండి, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తుకి చెరలోకి బబులోను చెరలోకి రాకముందు ఈయన ఉన్నాడా లేడా? రాకముందు ఉన్నాడు. కొనిపోబడ్డప్పుడు ఆయనకి 25 years అని చెప్పా కదా. మరి 25 సంవత్సరాలు ఆ పాత ప్రవక్తలు చెప్తుంటే వింటా ఉన్నాడుగా. సో చెరలోకి రాకముందు ఆయన ఉన్నాడు, చెరలోకి వచ్చేటప్పుడు ఉన్నాడు, చెరలో ఉండి ప్రవచనాలు చేశాడు. కాబట్టి యెహెజ్కేలు ప్రవచనాలన్నీ బబులోను చెరలో ఉండి చేసినటువంటి ప్రవచనాలు. ఇప్పుడు పుట్టుక 623 అన్నామో, ఈయన ప్రవచించడం మొదలుపెట్టింది, దేవుడు పిలుచుకుంది 592లో ఆయన పిలుచుకున్నాడు. అంటే మీకు అర్థమవుతుంది కదా. అప్పటికి పట్టకపోయి 597లో తీసిపోయింది కదా. దానికి తర్వాత ఒక 5 సంవత్సరాల తర్వాత, చెరలోకి వెళ్ళిన 5 సంవత్సరాల తర్వాత దేవుడు పిలుచుకున్నాడు. దేవుడు పిలుచుకొని మాట్లాడు అని ఒకసారి చెప్పాడు. 3 years మాట్లాడాడు, ప్రవచించాడు. తర్వాత గ్యాప్ తర్వాత మరలా ఇంకొకసారి ఇంకొక టైంలో మాట్లాడు అని అంటే మాట్లాడాడు. తర్వాత ఇంకో గ్యాప్ ఇచ్చి ఇప్పుడు మాట్లాడు అని అంటే ఒక 20 సంవత్సరాల తర్వాత మాట్లాడాడు. అప్పటిదాకా సైలెంట్గా ఉంటాడు, అంతే, ఇంకేం మాట్లాడేది లేదు. ఇది యెహెజ్కేలు యొక్క ఆ చారిత్రాత్మకమైనటువంటి విషయాలు. మీకు అర్థమైందండి? యెహెజ్కేలు గ్రంథము వచ్చినటువంటి ఆ సందర్భాలు ఎలాగున్నాయి, ఆ విషయాలన్నీ మీకు చెప్పాను. ఇప్పుడు యెహెజ్కేలు యొక్క వ్యక్తిగత జీవితం గురించి కొంచెం మనం చూద్దాం. యెహెజ్కేలుకి 3 ఫేవరెట్ హీరోలు ఉన్నారు. యెహెజ్కేలుకి 3 ఫేవరెట్ హీరోలు. వాళ్ళు ఎవరెవరు అంటే తెలుసు కదా మీకు. యోబు, నోవహు, దానియేలు. వీళ్ళు 3 అతను భలే అంటే పొగుడుతుంటాడు. ఆయనకి వాళ్ళు 3 హీరోలు. యెహెజ్కేలు అనేటువంటి పదానికి అర్థము, ఇతని వ్యక్తిగత జీవితంలోకి వస్తున్నాం. ఇక యెహెజ్కేలు అనేటువంటి పదానికి అర్థము దేవుడు బలపరుస్తాడు అని. దేవుడు బలపరుస్తాడు అని. యెహెజ్కేలు గ్రంథంలో ఒక అసాధారణమైనటువంటి పిలుపు అనేక సార్లు కనపడుద్ది. దాదాపు 83 సార్లు ఆ పదం కనపడుతుంది. 83 సార్లు ఏమని కనపడుతుంది అని అంటే తరచుగా ఆ పదం కనపడుతుంది. ఆ పదం పెట్టి పిలుస్తూ ఉంటాడు యెహెజ్కేలుని దేవుడు. ఏంటి చెప్పండి? అది నరపుత్రుడా. యెహెజ్కేలుని తప్ప ఎవరు అలా పిలువబడలేదండి, ఒక్క ఆయన తప్ప. ఎవరైనా నరుడు అంటే ఎవరు? మనిషే కదా. నరపుత్రుడా అని ఆయన అనబడ్డాడు. ఇలాంటి పేరే ఇంకొక ఆయన మాత్రమే పిలువబడ్డాడు. ఎవరైనా కొత్త నిబంధనలో ఉంటాడు, మనుష్య కుమారుడు. ఓకే, సరే. ఇప్పుడు ఇతను పుట్టింది 623 అని యోషియా కాలంలో, యోషియా రాజుగా ఉన్నప్పుడు పుట్టాడని చూసాం. తర్వాత 597లో మొదటిసారి కొనుక్కోబడ్డప్పుడు వెళ్ళిపోయాడు అనేటువంటి విషయం చూసాం. కొనిపోబడినప్పుడు ఇతని వయసు 25 సంవత్సరాలని చూసాం. ఇతను ఒక యాజక కుటుంబానికి చెందినవాడు. ఏ ఫ్యామిలీ? యాజక కుటుంబానికి చెందినటువంటి వాడు. యాజకుడు
యాజక కుటుంబంలో పుట్టాడు. ఇప్పుడు ఇతన్ని దేవుడు ఈ దేని కొరకు పిలుస్తున్నాడు అని అంటే ఏమంటాం ఈయనను మనం? ఇప్పుడు మన సబ్జెక్ట్ పేరేంటి చెప్పండి? పెద్ద ప్రవక్తలు. కాబట్టి ఈయన ఎవరు? మనం అనుకునేది ప్రవక్త. కానీ ఈయన వచ్చినటువంటి ఈయన ఫ్యామిలీ ఏ ఫ్యామిలీ? యాజకుల ఫ్యామిలీ. యాజకులు ప్రవక్తలు ఒకటే ఉంటారా? వాళ్ళ పని వేరే. కానీ వీళ్ళిద్దరిని ఇలా మిక్స్ చేశాడు, చూసావు? అందుకనే నరపుత్రుడా అని అన్నాడు. యేసుప్రభు వారిని ఆలోచన చేస్తే యేసుప్రభు వారు ఆయన యాజకుడు, ఆయన ప్రవక్త, మరియు ఆయన రాజు. ఈ విషయాలు ఎందుకు ప్రత్యేకించి చెప్తున్నాడు అని అంటే, దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని నడిపించడానికి నాయకత్వ బాధ్యతలు ఎవరెవరికి ఇచ్చాడు అని అంటే, మొదట్లో వాళ్ళకి ఇచ్చారు. మోషే నడిపించు, ప్రవక్తలకు ఇచ్చారు. ఆ తర్వాత ప్రవక్తలు అయిపోయిన తర్వాత కాదు మాకు రాజు కావాలా అన్నారు. సరే రాజులు, సరే ఇశ్రాయేలు ప్రజల్ని రాజులుగా ఉండి నడపండి. కాబట్టి నాయకత్వము మొదట్లో ప్రవక్తలు, తర్వాత రాజులు, ఆ తర్వాత యాజకులు. జెరుబ్బాబెలు మొదలుకొని కొత్త నిబంధనలో ఉన్నటువంటి అన్న కయ్యపాల వరకు వాళ్ళందరూ యాజకులు. ఇలాగన ప్రజల్ని నడిపించేటువంటి నాయకత్వాన్ని ముగ్గురికి 3 స్థాయిలకు ఇస్తే, యేసుప్రభు స్పెషాలిటీ ఏంటంటే వాళ్ళు ఎవరి వల్ల కాలేదు, ఆ 3 కలిపి యేసుప్రభు వారు. ఆయన ప్రవక్త, ఆయన ఈ ప్రధాన యాజకుడు, రాజులకు రాజు కదా, 3 కలిపి. సరే, ఇప్పుడు ఈ యెహెజ్కేలు గురించి మనం ఏమి నేర్చుకుంటున్నామంటే, ఇతను నరపుత్రుడా నరపుత్రుడా అనడానికి కారణం ఇదే. ఎందుకనంటే యాజక కుటుంబములో నుంచి వచ్చి యాజకత్వం పని కాదు, ప్రవక్త పని చేస్తున్నాడు. మీకు అర్థమవుతుంది కదా? దాని కొరకు ఆయన ఎన్నుకున్నాడు. యాజకుడు ఎప్పుడైనా సరే తన పనిని మొదలు పెట్టడానికి సర్టన్ ఏజ్ రావాలా, ఎప్పుడు పడితే అప్పుడు యాజకుడు అవ్వడానికి లేదు. అలాగనే ఎవరైనా యాజక వంశంలో నుండి వచ్చి యాజకత్వ పని నియమించబడాలంటే తనకి 30 సంవత్సరాల వయసు రావాలి. 30 సంవత్సరాలు రావాలి. 30 సంవత్సరాలు అయినా కానీ మీకు ఏదో గుర్తొస్తుంటుందే? ఎస్ ఎస్, అది దేవుని ప్యాటర్న్ అండి ఇది. 30 సంవత్సరాల అప్పుడు యేసు ప్రభు అప్పుడు పని ప్రారంభం చేశాడు. అప్పటిదాకా కార్యాలు చేసుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు ఇతను యాజకత్వంలో నుంచి వచ్చాడు, దేవుడు ఇతన్ని పిలుచుకుంటున్నాడు. కానీ యాజకత్వం చేయడానికి పనేమి లేదు. యాజకత్వం చేయడం, దేవాలయం ఏడుంది? ఎక్కడున్నారు ఇప్పుడు వీళ్ళు? బబులోను చెరలో ఉన్నారు, వేరే వాళ్ళ ఆధీనంలో ఉన్నారు. దేవాలయం ఏడుంది యాజకత్వం చేయడానికి? సో ఎందుకు యాజకత్వం పనేమీ లేదు. కాబట్టి దేవుడు చెప్పమన్నవి చెప్పాలి. ఇంకా ఇతను సీదోకు వంశానికి చెందినవాడు అనేటువంటి ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది. తర్వాత బబులోనులో ఉండేటువంటి ఆ పరిస్థితులు వెళ్ళారు. కానీ హబక్కూకు చెప్పినటువంటి అంత కఠినంగా తీవ్రంగా ఏమీ లేవు. అంటే మీరు హబక్కూకు దగ్గరికి వెళ్తే ఆయన ఎంత తీవ్రంగా చెప్పారు, మీరు వెళ్తారు పతనమైపోతారు, నాశనమైపోతారు, చరలు వాళ్ళు వచ్చి మిమ్మల్ని ఇది చేస్తారు అది చేస్తారని సీరియస్ వార్నింగ్. అయితే తీరా వెళ్ళిన తర్వాత బబులోనులో వీళ్ళకి అంత కఠినంగా ఏమి లేదు, కాస్త స్వేచ్ఛనే ఉంది. ఇల్లు కట్టుకోవచ్చు, అంత బలవంతంగా ఏమి లేదు. బబులోను చెర కనపడితే కాల్చేస్తామన్నట్టు ఏమి లేదు, కాస్త ఫ్రీడమ్ ఉంది, కాస్త స్వేచ్ఛగానే ఉంది. కాస్త మంచి ఎవరికి తోచినది వాళ్ళు వ్యాపారాలు చేసుకోవచ్చు, పనులు చేసుకోవచ్చు, ఇల్లు కట్టుకోవచ్చు. అట్లా ఇట్లా యెహెజ్కేలు లైఫ్ వచ్చేసరికి ఆయన ఇట్లనే ఇల్లు కట్టుకున్నాడు, సెటిల్ అయ్యాడు. ఆయన కట్టుకున్నటువంటి ఆ ప్రదేశం
ఇప్పుడు ఇజ్రాయేల్కి క్యాపిటల్గా ఉన్న టెల్ అవీవ్ అందే ఆ ప్రాంతం. యెహెజ్కేలు అక్కడ సెటిల్ అయ్యాడు ఆ రోజుల్లో. ఇతను పెళ్లి చేసుకున్నాడు, వ్యాపారాలు చేసుకున్నాడు, ఫ్రీడమ్ ఉంది. అయితే ఈ 30 సంవత్సరాల వయసు అప్పుడు దేవుని చేత పిలువబడ్డాడు. అది మనం యెహెజ్కేలు గ్రంథం ప్రారంభంలో చదువుతాం. ఒకసారి ప్రారంభం తీసి చదువుతామా? యెహెజ్కేలు గ్రంథం ప్రారంభంలో 30వ సంవత్సరం 4వ నెల 5వ తేదీన నేను కెబారు నదీ ప్రాంతమున చెరలోని వారి మధ్య కాపురం ఉంటిని. ఆ కాలమున ఆకాశము తెరవబడగా దేవుని గురించిన దర్శనములు నాకు కలిగెను. దర్శనం చూశాడు. ఎలాగనా? అతను వ్యక్తిగతంగా పిలువబడ్డాడనే విషయాన్ని మీరు ఇక్కడి నుంచి చదివితే ఆ దర్శనము మీరు ఒకసారి మీకు గనుక మీ తలాంతు మీరు చూపించుకోగలిగితే ఈ మొదటి అధ్యాయంలో దేవుని యొక్క ఆ దర్శనం ఉంది. యెషయా కూడా దర్శనంలో యెషయా చూశాడు కదండి. యెషయా 6వ అధ్యాయం అండి ఉంది కదా. ఆ పిక్చర్ గీసుకొని రండి. యెహెజ్కేలు చూసిన పిక్చర్ చాలా భీకరంగా ఉంటుంది. దేవుని దర్శనం అలాగన కనపడుతుంది. మీరు ఇక్కడి నుంచి చదివితే ఆ దర్శనం ఎంత భీకరంగా ఉందో మీకు అర్థమవుతుంది. కొంచెం కిందకి చదువుతా వినండి. యెహోయాకీము చెరబట్టబడిన 5వ సంవత్సరము ఆ నెలలో 5వ దినమున కల్దీయుల దేశంలో ఉన్న కెబారు నదీ ప్రాంతంలో యెహోవా వాక్కు బూజీ కుమారుడుగు యాజకుడును అగు యెహెజ్కేలునకు ప్రత్యక్షము కాగా అక్కడనే యెహోవా హస్తము అతని మీదకి వచ్చెను. నేను చూడగా ఉత్తర దిక్కు నుండి తుఫాను వచ్చుచుండెను, మరియు గొప్ప మేఘము గోళము వలె గుండ్రముగా ఉన్న అగ్నియు కనపడెను. కాంతి దాని చుట్టూ ఆవరించింది. ఆ అగ్నిలో నుండి కరగబడినది ప్రజ్వలించుచున్న అపరంజి వంటి ఒకటి వచ్చింది. దాని నుండి 4 జీవులు రూపములు గల ఒకటి కనపడింది. వాటి రూపము మానవ స్వరూపం వంటిది. వినండి ఆ పిక్చర్ ఎలాగుంటుందో మీరు గీసుకొని రండి మీ చేత అయితే నెక్స్ట్ టైం. అది మీ ఆసక్తే ఉంటుంది. మేము గీసామండి, చూసామండి. ఇప్పుడు ఇతని గురించి మనం నేర్చుకుంటున్న విషయం ఏంటంటే దేవుడు ఈయనకి దర్శనమిచ్చి పిలుచుకొని ప్రజలకు చెప్పన్నాడు. దేవుని పిలుపు ఏ ప్రవక్త అయినా దాదాపు ఇలాగన దేవుడు దర్శించి పంపిస్తాడు. సేవకులకు కూడా అలాంటి అనుభవాలు ఉండాలి. నిన్నేదో ప్రేరేపించి, నిన్నేదో నడిపించి, ఏదో నీకు టర్నింగ్ పాయింట్ ఇచ్చి, నీకేదో చూపించి, నీకేదో జరిగించి వెళ్ళు సేవ చేయి అనాలా. ఓకే, ఇతను పెళ్లి చేసుకున్నాడు అన్నాను. భార్య చనిపోయింది. ఆ భార్య చనిపోయినటువంటి ఆ పరిస్థితి, యెహెజ్కేలు నీ భార్య రేపు చచ్చిపోద్ది అన్నాడు దేవుడు. కానీ నువ్వు ఏడవకూడదు అన్నాడు. ఏంటంట? భార్య చనిపోద్ది కానీ ఏడవకూడదు. అంటే భార్య చనిపోతే బాధ ఉండదా? ఎందుకు అలా చెప్పాడు దేవుడు అని అంటే, ఇశ్రాయేలు ప్రజల గురించి నేను అలా ఫీల్ అవుతున్నాను. భార్య చచ్చిపోతే భర్త ఎంత కుమిలిపోతుంటాడో, నా ప్రజలు పోయి చెరలో పడిపోతే నేను అలా ఫీల్ అవుతున్నా. అది చెప్పటానికి ఆయన తన ప్రవక్తను నీ భార్య చనిపోతుంది అనే ఆ విషయం జరిగించాడు. చూడండి, ప్రవక్తల జీవితాల్లో దేవుడు ఇది చెప్పాడు. ఇప్పుడు భార్య చనిపోవడము అనేది యెహెజ్కేలుకి ఇష్టమండి? మంచిది అనేది. కానీ దేవుని మనస్సు
ప్రజలకు అర్థం చేయడానికి దేవుని ప్రణాళికలో ఆమె చనిపోయింది. మీకు అర్థమవుతుందా? అలాగే భార్యను కోల్పోవడానికి ఉన్నవి కోల్పోవడానికి త్యాగం చేసేటువంటి వారు దేవుడు ఏర్పరచుకున్న ప్రజలు. అషమాషిగా లేరు ప్రవక్తలంటే. ఇదేందయ్యా నీ ఫీలింగ్ ఏందో ప్రజలకు అర్థం కావడానికి నా భార్యను చంపుతావా అనొచ్చు ఆయన. ఇలాగ ప్రియులారా, ఇతను కొట్టేది చూస్తూ ఉంటే సో ఈయనకి ప్రత్యక్షమయ్యాడు. యెరూషలేము ఇలాగన కూలిపోతుంది, సో ఆ రోజు నీ భార్య చనిపోతుంది అనే విషయాలు చెప్పాడు. తర్వాత నోరు మీకు కట్టేస్తానన్నాడు. ఇవన్నీ గ్రంథంలో ఉన్నాయి, అన్నీ చదువుకుంటే మీకు అర్థమవుతుంది. సో మీరు ఇంటికి వెళ్ళి చదువుకోవడానికి విషయాలన్నీ చెప్తున్నా. మీ నోరు కట్టేస్తాను, నోరు మూసుకొని ఉండాలా, మౌనంగా ఉండాలి అని అర్థం. తర్వాత నేను తెరవమన్నప్పుడు నోరు తెరువు, మళ్ళీ నేను చెప్పమన్నది చెప్పు అంతే, మళ్ళీ సైలెంట్గా. ఇలాగిన దేవుడు తన మొదటిసారి ఇలా చెప్పు అని 3 సంవత్సరాలు ప్రవచించు అని చెప్పాడు. సో ఆ టైంలో ఆయన అనేకమైన విషయాలు చెప్పాడు. ఎందుకు? మేము ఇందాక పిక్చర్లో చూస్తూ ఉన్నాం కదా, 592లో ఆయన పిలువబడ్డాడు. ఒక 3 ఏళ్ళు చెప్పాడు, అంటే 589 దాకా చెప్పాడు. 589లో యెరూషలేమును రెండవసారి వచ్చి స్వాధీనం చేసుకున్నారు. మీకు అర్థమవుతుందా? అప్పటిదాకా టాప్ లేయర్ మాత్రమే పోయింది, పేదలైనటువంటి ప్రజలు మాత్రమే ఉన్నారా లేరా యెరూషలేములో? పూర్తిగా వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయారా? పోలా కదా. కాబట్టి ఆ 6 సంవత్సరాల గ్యాప్లో ఇక్కడ దేవుడు ఈయనను ఎన్నుకొని ఎక్కడ ఉన్నటువంటి యెరూషలేము గురించి ప్రవచనాలు చెప్పిస్తూ ఉన్నాడు. మీరు పాడైపోతారు, మీరు నాశనం అయిపోతారు, మీకు శిక్షించబోతున్నాడు దేవుడు, మీ మీదకి దేవుని కోపం రాబోతుంది, మీ మీదకి దేవుని ఉగ్రత రాబోతుంది. ఇదంతా 1 నుంచి 24 అధ్యాయాల దాకా ఉంది. ఎవరికి నచ్చుతాయి అట్టాటి పదాలు, అట్టాటి సంభాషణలు? అందుకే యెహెజ్కేలు గ్రంథం ఎవరు చదవరు, అది పాయింట్. కొంచెం దూరం చదివేసరికి పొద్దున్న లేచి బాధలు, కష్టాలు, అందుకని చదవరు. నెక్స్ట్ వెళ్ళిపోయామనుకో, నెక్స్ట్ పుస్తకంతో దానియేలు, అది బాగుంటుంది అని దాటేసి వెళ్ళిపోతాం. యెహెజ్కేలు గ్రంథము ఎందుకు అలాగ ఉంది విషయాలు చెప్తా ఉన్నా. ఇప్పుడు మీకు ఇచ్చిన చార్ట్ చూస్తున్నారు కదా, కింద మ్యాప్లో చూడండి ప్రవచన సారం. ఈ ప్రవచన సారం ఎలాగ చెప్తున్నాను? చెరలోకి వెళ్ళిన 5 సంవత్సరాల తర్వాత ఆయనకు ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు ఆయన వయసు 30 సంవత్సరాలు. ఒక 3 సంవత్సరాలు ఆయన చేశాడు. ఎన్ని అధ్యాయాలు అని చెప్పాను? 4 అధ్యాయం నుంచి 24 అధ్యాయాల దాకా. ఓకేనా? కాబట్టి 24 అధ్యాయాల్లో అప్పటికి యెరూషలేము ఉందా? పాడైపోయిందా? ఉంది. దేవుని యొక్క కోపము యెరూషలేము మీద ఉంది. ఆ విషయాన్ని బబులోనులో ఉండి యెహెజ్కేలు ప్రవచిస్తూ ఉన్నాడు. అదే అంటే మనకి ఎందుకు అర్థం కావాలంటే, ఇది ఆ కాలానికి, ఆ పరిస్థితులకి, ఆ మాటలకి మనకి చాలా తేడా, అంతే కదా. అందుకని మనకి సరిగా రీచ్ అవ్వవు. మనసు పెట్టి ఆలోచన చేస్తే ఇవన్నీ దొరుకుతాయి. సరే, యాజకుడితో పని లేదు కాబట్టి ఈయన ప్రవక్తగా పిలువబడ్డాడు, దర్శనం ద్వారానే పిలువబడ్డాడు. ఇక్కడ మొదటి అధ్యాయంలో 4 క్రీచర్స్ అని ఉంది, అంటే 4 జీవులు అనేటువంటి విషయాలు చూస్తే, ఈ పిక్చర్లో ఉన్నటువంటి కొంచెం డెప్త్ ఆలోచన చేస్తే, మీరు మొదటి అధ్యాయంలో అంతా చదివితే కొన్ని మీకు చదువుతా వినండి. ఎక్కడ దాకా చదివాము ఇందాక? 5 వరకు. దానిలో నుండి 4 జీవుల రూపం గల ఒకటి కనపడింది. వాటి రూపము మానవ స్వరూపం వంటిది. ఒక్కొక్క దానికి 4 ముఖాలు, 4 రెక్కలు,
వాటి కాళ్ళు చక్కగా నిలబడి ఉన్నాయి, అరికాళ్ళు పేయికాళ్ళు వలె ఉన్నాయి, తలతల ఇత్తడి వలె ఉన్నాయి, నాలుగు పక్కల రెక్కలు ఉన్నాయి, కింద మానవ హస్తముల వంటి హస్తాలు ఉన్నాయి, నాలుగింటికి ముఖాలు ఉన్నాయి, రెక్కలు ఉన్నాయి. చూడండి ఈ పిక్చర్ ఎలాగా ఉందంటే, ఇంకా ఏమేమి ఉన్నాయి? ఈ 4 ముఖాలు 4 జీవులు అన్నాడు. 16వ వచనం చదువుతున్నా. ఆ చక్రముల యొక్క రూపమును మరి పనియు రక్తవర్ణపు రాతి వలె ఉండెను. ఆ 4 ఒకే విధంగా ఉన్నాయి. వాటి రూపము పని చూడగా చక్రములలో చక్రం ఉన్నట్టుగా కనపడింది. కింద చక్రాలు ఉన్నాయి, ఆ చక్రాలు అటు ఇటు తిరుగుతూ ఉన్నాయి. ఇదంతా దేవుని దర్శనంగా కనపడుతుంది. ఇవన్నీ మనం అర్థం చేసుకోవాలంటే ఆ 4 జీవులు అని అంటే 4 దిక్కులు, ఒక్కొక్క దానికి అంటే దేవుని యొక్క దర్శనం ఇలాగుంది అనే విషయాలు చూస్తాం. మహిమ ఉంది అని అన్నాడు. అక్కడ ఈ మృగాల్లాగా యానిమల్స్ ఉన్నాయి, రెక్కలు ఉన్నాయి, రెక్కలు అంటున్నాడు, కాళ్ళు అంటున్నాడు, చక్రాలు అంటున్నాడు. సో ఇవన్నీ చక్రాలు ఎటైనా తిరుగుతాయనంట. ఏమర్థమవుతుందంటే దేవుడు అన్ని దిక్కుల్లోనూ అన్ని చోట్లకి వెళ్ళగలిగిన వాడు. తర్వాత 18వ వచనం చదువుతా. వాటికి కైవారములు మిక్కిరి ఎత్తుగలవై భయంకరంగా ఉన్నాయి. ఆ 4 కైవారములు చుట్టూ కళ్ళతో నిండి ఉన్నాయి. సో దేవుడు ఏదైనా చూస్తాడు. దేవుని యొక్క గంభీరమైన దర్శనం అండి అది. ఎవరికి కనపడింది? యెహెజ్కేలుకు. పరిచర్లకు అందుకు వచ్చేసాడు. ఓకే, ఈ యెహెజ్కేలు దేవుడు పిలుచుకున్నాడు, పని చేయించుకుంటున్నాడు. సో నరపుత్రుడా నువ్వు చక్కగా నిలబడు అని చాలాసార్లు ఉంది. దేవుడు దర్శనం వస్తే అంటే దర్శనం కనపడగానే ఇతను పడిపోయాడు నేల మీద పట్టమనగానే మీకు గుర్తు రావాలి ఏదో టచ్ అది కదా. ఈయన కూడా పడ్డాడు. ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుని యొక్క అంత భీకరమైన దర్శనం కనబడితే ఈ మనిషి పడిపోయాడు. అది దేవుని మహిమకు మనిషి ఇచ్చే రెస్పెక్ట్ పడిపోవడం అంటే. సౌలు పడిపోయాడు కదా దమస్కు దారిలోకి వస్తే, ఆ మహిమ చూసేసరికి గుర్రం నుంచి పడిపోయాడు కదా. సో పడిపోతారు. పడిపోతే దేవుడు ఏమన్నాడంటే, ఏయ్ లే నువ్వు నిలబడు, నీతో మాట్లాడాలి నేను అంటాడు. అంతేగాని దేవుడు నిలబడ్డోని పడగొట్టడు. పడిపోయిన వాడిని లేవనెత్తి నువ్వు నిలబడి చక్కగా నిలబడు, నేను మాట్లాడాలా యెహెజ్కేలు. ఇది యెహెజ్కేలు వరకు మనం నేర్చుకునేది. ఈ రోజులు అందరూ చూసి ఆయన దగ్గర పవర్ ఉంది, టచ్ చేస్తే అందరూ పడిపోతారు, ఆయన దగ్గర చాలా పవర్ ఉంది, ఇట్టటి భ్రమల్లోకి వెళ్ళకండి. పడిపోయిన వాళ్ళని యెహెజ్కేలు ఏమన్నాడంటే, నువ్వు లే, నేను నీతో మాట్లాడాలా, నువ్వు నిలబడు, చక్కగా నిలబడు, బీ స్ట్రాంగ్. ఇది దేవుడు ఇచ్చేది. సరే, ఇది తర్వాత నిలబడు అని అన్నాడు. 3వ అధ్యాయంలో ఇవన్నీ ఉంటాయి. నీకు ఒక గ్రంథం ఇస్తా, తీసుకొని తిను, తీయగా ఉంటుంది. ఇందాక లెసన్లో మీరు ప్రసంగ శాస్త్రం వింటున్నారు కదా ముందు క్లాసులో. నువ్వు అవతల వాళ్ళకి వడ్డించాలంటే ముందు నువ్వు తిను, నువ్వు జీర్ణం చేసుకో. సిద్ధపాటు లేకుండా ప్రసంగాలు చేయకూడదని ఇందాక మీ టీచర్ చెప్తుంటే విన్నారు కదా. అదే యెహెజ్కేలుకి గ్రంథం ఇచ్చి నువ్వు తిను అన్నాడు. ఏం తినమంటావయ్యా? 24 అధ్యాయాలలో ఏమున్నాయ్యా? ఏం మంచిందయ్యా? వాళ్ళు నాశనం అవుతారు, వాళ్ళని విద్యాస్తాను అధ్యాస్తాను, నీ కోపమే కదయ్యా కనపడేది. అదేగా తినమన్నది. 24 అధ్యాయాల దాకా యెరూషలేము నీ టాప్ లేయర్ అంతా వచ్చింది, మిగతాది కూడా పోతుంది, మళ్ళా వచ్చి ముట్టడి చేస్తారు, ఆ తర్వాత యెరూషలేము నిన్ను సమూలంగా నాశనం చేస్తారు. ఇదేగా చెప్పమంటుంది, అది తినమంటున్నాడు.
దేవుని యందు భక్తి కలగా, దేవుని ప్రేమ, దేవునికి ఆ విధేయత కనుక ఉంటే దేవుడు చెప్పే కోపమైన శాపమైన తింటుంటే అతనికి తీయగానే ఉంటుంది. కొన్ని వచనాలు బైబిల్ గ్రంథంలో మనుషులకు నచ్చవు, కానీ దేవుణ్ణి ప్రేమిస్తే 24 అధ్యాయాల క్రిటికల్ విషయాలు కూడా తీయగానే ఉంటాయి. తింటాడు అతను. బికాజ్ నేను దేవుని అంత దగ్గరగా ఉన్నా, దేవునికి అంత రెస్పెక్ట్ ఇస్తున్నా. అది ఆ విధేయత చూపించేది. ఓకే, ఈ యెహెజ్కేలు దీర్ఘదర్శి అయి ఉన్నాడు. దీర్ఘదర్శి అంటే ఇన్సైట్ ఉంటుంది, ఫోర్ సైట్ ఉంటుంది, ఓవర్ సైట్ ఉంటుంది. దీర్ఘదర్శి ఎక్కడన్నాయి చూస్తాడు. ఇప్పుడు మాట్లాడుతున్నాం కదా, ఇప్పుడు ఈయన ఎక్కడున్నాడు? ప్లేస్ ఏ చారా? బొగులోని చారా. చెప్పేది దేని గురించి? ఎక్కడో ఉన్న యెరూషలేం గురించి. అక్కడ ఉండేటువంటి పరిస్థితులను ఇక్కడ ఈయన చెప్తున్నాడు. దీర్ఘదర్శి. ఇప్పుడు అక్కడ అది జరుగుద్ది, ఇంకా యెరూషలేము అయిపోద్ది. ఇదిగో నీకు ఒక సూచన ఇస్తా, నీ భార్య చచ్చిపోద్ది. ఇక్కడ నాకు తెలిసిపోతుంది అక్కడ ఏం జరుగుతుందో చెప్తున్నాడు. ఇది యెహెజ్కేలు యొక్క ప్రవచన సారం. చాలా దర్శనాలు ఉన్నాయండి. ఇప్పుడు చాలా ఉపమానాలుగా, చాలా పిక్చర్ మైండ్లో ఇవన్నీ ఆయన చూపిస్తూ వచ్చాడు. దేవుని యొక్క ఆ కోపం చూపిస్తూ ఉన్నాడు. మొదటి భాగంలో ముఖ్యంగా 24 అధ్యాయాల దాకా యెరూషలేము మీద ఉన్నటువంటి దేవుని కోపాన్ని చూపిస్తున్నాడు, చెప్తా ఉన్నాడు. 24 అధ్యాయాలు యెరూషలేము నాశనం గురించే మాట్లాడాడు, చెప్తానే ఉన్నాడు. వన్స్ అది పతనమైన తర్వాత, యెరూషలేము నాశనం జరిగిన తర్వాత, పూర్తిగా స్మాష్ అయిన తర్వాత యెహెజ్కేలు మరలా నోరు తెరిచాడు. అప్పుడు టాపిక్ మళ్ళా మారిపోయింది. మీకు 37వ అధ్యాయం ఏదో గుర్తుంటుంది. ఎండిన సో అది మారిపోద్ది మళ్ళా. చూడండి, ఎండిన ఎముకలు కూడా మళ్ళా బలమైన సైన్యమవుతాయి. అంటే సెకండ్ భాగంలో, రెండవ భాగంలో తన టోటల్ పరిస్థితి అంతా మారిపోయింది. కాబట్టి ఇప్పుడు దీని షేప్ మనం చూస్తున్నాం. ఈ బుక్లో ఉన్నటువంటి షేప్ మీకు అర్థమైంది కదండి. మొదటి భాగం అర్థమైంది. కాబట్టి నేను ఇచ్చినటువంటి మ్యాప్లో మీకు ఇది అర్థమవుతుంటుంది. రెండో మ్యాప్లో ప్రవచన సారం మీరు చూడండి, మీ షీట్లో చూస్తున్నారు కదా. ఇప్పుడు నేను చెప్పినవన్నీ మీకు అక్కడ కనపడుతుంది. అధ్యాయాలు, మొదటి 3 అధ్యాయాల్లో ఆయన దేవుని యొక్క దర్శించి నువ్వు ఇలా సిద్ధపడు అని సిద్ధపరిచినటువంటి విషయాలు, ఎలా సిద్ధపరిచాడో అన్నీ చెప్పుకున్నాం. తర్వాత మొదటి భాగంలో ఏం చెప్పాడు? మొదటిసారి ప్రవచించమన్నప్పుడు 3 సంవత్సరాలు ప్రవచించాడు. ఓకేనా? 30 వయసు నుండి 33 వయసు దాకా ప్రవచించాడు. ఏ అధ్యాయాల దాకా? 24 అధ్యాయాల దాకా, 4 నుంచి 24 అధ్యాయాల దాకా. అప్పుడు యెరూషలేము ముట్టడి జరిగింది. ఓకేనా? తర్వాత ముట్టడి జరిగిన తర్వాత రెండవసారి మళ్ళా చెప్పమన్నాడు. అప్పుడు ఆయన వయసు ఎంత? 36 వయసు, 37. అప్పుడు 1 సంవత్సరం మాత్రమే మాట్లాడాడు. ఆ అధ్యాయాలు ఎక్కడున్నాయి? 25 అధ్యాయం నుంచి 32 అధ్యాయాల దాకా ఆ విషయాలు ఉన్నాయి. ఇక్కడ 25 నుండి 32 అధ్యాయాల దాకా ఉన్నటువంటి సమాచారం ఏంటి అనంటే, ఇశ్రాయేలు ప్రజల మీద ఎవరైతే దాడులు చేసి వాళ్ళని ఓడగొట్టి వాళ్ళని ఇబ్బందుల పాలు చేసి ఉన్నారో, చుట్టూ ఉన్నటువంటి మిత్ర దేశాలు, పొరుగు దేశాలు ఉన్నాయి కదా, వాటిని దేవుడు వదిలిపెట్టల. వీళ్ళు తప్పు చేస్తే వీళ్ళని శిక్షించడానికి వాళ్ళని వాడుకున్నాడు, ఓకే. కానీ ఓవర్ చేస్తే వాళ్ళనేమి దేవుడు
వదిలిపెట్టలే. కాబట్టి పొరుగు దేశాలను ఎలాగన ఆయన శిక్షించబోతున్నాడు అనేటువంటి విషయాలు 25వ అధ్యాయం నుండి 32వ అధ్యాయం దాకా ఉన్నాయి. ఆ విషయాన్ని మీకు ఎలాగ అర్థమవుతాయి అని అంటే అక్కడ ఏమేమి ఉన్నాయి చెప్తా. ఇప్పుడు 4 నుంచి 24 దాకా యెరూషలేము నాశనం గురించే మాట్లాడుతున్నాడు. మీకు ఆ విషయాలు ఇప్పటిదాకా చెప్పాను, ఓకేనా. తర్వాత ఇంకా స్మాష్ అయింది. ఇంకా యెరూషలేము గురించి చెప్పడానికి ఏముంది, మొత్తం పతనం అయిపోయింది. ఇప్పుడు 586లో మొత్తం నాశనం అయిపోయింది కదా. మూడోసారి వచ్చినప్పుడు మొదటిసారి జనాలు తీసిపోయారు, తర్వాత ఒక ముట్టడి చేశారు, ఆ తర్వాత స్మాష్ చేశారు అనేటువంటి విషయాన్ని చూసాం కదా. ఇప్పుడు ఆ యెరూషలేము అంతా పాడైపోయిన తర్వాత ఇంకా చెప్పడానికి ఏముంది, ఇప్పుడు చెప్తున్నాడు. పొరుగు దేశాలకి ఇలా జరుగుద్ది చెప్పు, ఇక చెప్పు అని పొరుగు దేశాల విషయాలు చెప్పాడు. అందులో ప్రాముఖ్యంగా తూరు పట్టణం గురించి చెప్పాడు. ఓ తూరు పట్టణమా, 27వ అధ్యాయం 32వ వచనంలో 27వ అధ్యాయం 32వ వచనంలో ఇలాగుంది. తూరు పట్టణమా, నీతో సాటి అయిన పట్టణం ఏది, సముద్రములో మునిగి లయమైపోయిన పట్టణమా అని అన్నాడు. అంటే టోటల్ సిటీ తూరు పట్టణం అంతా ఎక్కడ పడిపోద్దంట, సముద్రంలో పడిపోద్ది అని యేసుకేలు చెప్పాడు. అప్పుడు మళ్ళా అలెగ్జాండర్ కాలంలో పడింది. అలెగ్జాండర్ యుద్ధానికి వచ్చినప్పుడు ఆ సంభవాలన్నీ, ఆ యుద్ధాలు ఆ జరిగేవన్నీ అప్పుడు టోటల్ సిటీ సముద్రంలో పడిపోయింది. దాన్ని ఈయన ముందు చెప్తున్నాడు, దీర్ఘదర్శి అని చెప్తున్నా కదా. యేసుకేలుకి దేవుడు అలాంటి విషయాలు ఇచ్చాడు. అంతేకాకుండా 28వ అధ్యాయంలో తూరు రాజుల గురించి ఇలాగ చెప్పు, అతని గర్వం చూడు అని గర్విష్ఠుల గురించి మాట్లాడాడు. 28వ అధ్యాయం 11వ వచనం. తూరు రాజుని గురించి అంగలార్పు వచనం ఎత్తి ఇలాగ ప్రవచించు, ఆకాశానికి ఎక్కిపోతాను, నేనే పెద్ద వీరుణ్ణి సూర్యుని అని గర్వపడుతున్నావా, ఇదిగో మీ పరిస్థితి ఇట్లా ఉంటుంది. చూడండి, మొదటి సెక్షన్లో యెరూషలేము గురించి ప్రవచించిన యేసుకేలు, 2వ సెక్షన్లో పొరుగునున్నటువంటి మిత్ర దేశాల మీద. ఎందుకు ఆ పొరుగునున్నటువంటి దేశాల మీద, వాళ్ళ గర్వం. అంతేకాకుండా ఐగుప్తు గురించి ఇంకొక మాట ఉంది. 29వ అధ్యాయంలో 3వ వచనం. ఐగుప్తు రాజు అయిన ఫరో, నైలు నదిలో పండుకునే పెద్ద ముసలి, నేను నీకు విరోధిని, నైలు నది నాది అంటున్నాడు. ఎవరు? ఫరో ఏమంటున్నాడు? నైలు నది నాది అంట. ఆయనగా ఇట్టటి గర్వపడే వాళ్లకు నేను శిక్ష విధిస్తాను. ఇది 2వ భాగం అండి. మీకు అర్థమైపోయింది కదా, యేసుకేలు గ్రంథంలో ఏముందో మీకు టోటల్గా అర్థమైపోతుంది కదా. ఇలాగన చెప్పుకుంటూ వచ్చాడు. ఆ తర్వాత 3వ భాగంలోకి వచ్చి 3వ భాగంలో ఆయన చార్టులో చూస్తున్నా, తన వయసు అప్పుడు 37 సంవత్సరాలు. 37వ సంవత్సరంలో జస్ట్ కొంతకాలం, కొన్ని నెలలు మాత్రం మాట్లాడాడు. అప్పటికి యెరూషలేము అంతా స్మాష్ అయిపోయింది, నాశనమైంది. ఇక ఈ చేసేది ఏముంది, వీళ్ళందరూ బబులోనులో చెరలో ఉన్నారు. బబులోను చెర నుండి ఇక తిరిగి వస్తారు నా వాళ్ళు. యేసుకేలు చెప్పు అన్నాడు. ఆ క్రమంలో వచ్చిందే ఎండిన ఎముకలు కూడా బలమైన సైన్యమవుతాయి అని చెప్పుకుంటూ వచ్చాడు కదా. ఇక 33వ అధ్యాయంలో కావలివాని గురించినటువంటి ఒక ఉపమానం చూస్తాం. చాలా ఉపమానాలండి, చాలా ఉపమానాలు. అనగా ఈ ప్రవచించినటువంటి విషయాలు చాలా ఉపమానాలు వాడాడు. ఆ ఉపమానాల్లో ఇక ఒక అపనమ్మకస్తురాలైనటువంటి ఒక భార్య గురించి, తర్వాత ఆడసింహం గురించి, తర్వాత అహీబా అనేటువంటి 2 సిస్టర్స్ గురించి, ఇవన్నీ గ్రంథంలో ఉన్నాయి ఉపమానాలు అవన్నీ. అనగా పరిస్థితిని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈయన కొన్ని ఉపమానాలు చెప్తూ వచ్చాడు. కొన్ని
పిక్చర్స్ చెప్తూ వచ్చాడు. మొదటి అధ్యాయంలో నువ్వు వెళ్ళేటప్పుడు ఇలాగన అని కొన్ని చెప్పాడు. ఎట్లా? మట్టితో యెరూషలేము బొమ్మను చేయి. ఈ మొదటి 3 అధ్యాయాలు అనగా తనను సిద్ధపరిచేటప్పుడు ఇవన్నీ కనపడతాయి. 4వ అధ్యాయం ప్రారంభంలో ఉంటుంది. యెరూషలేమును మట్టి బొమ్మతో, యెరూషలేము పట్టణాన్ని బొమ్మ చేయి, మట్టితో చేయి, దాన్ని తీసుకొచ్చి పగలగొట్టు అన్నాడు. ఏంలే, బొమ్మను చేయి, వచ్చి పగలగొట్టు. ఇదే ఏమర్థం అవుతుంది అని అంటే యెరూషలేము త్వరలో ఇది అవ్వబోతుంది అని. ఇదిగో నిన్ను నువ్వు తాళ్లతో కట్టేసుకున్నాడు. తాళ్లతో కట్టుకొని ఎడం పక్కన 390 రోజులు పండుకున్నాడు. ఎన్ని రోజులు? ఈ పక్కనే పండుకోవాలంట. మళ్ళీ ఈ పక్కన 40 రోజులు ఇట్టనే పండుకో అన్నాడు. ఇవన్నీ చేశాడు ప్రవక్త. సేవకులంటే సేవకులు వాళ్ళకేమండి అని చాలామంది అనుకుంటారు, కానీ దేవుని మాట విని చేయడంలో ఎంత సిద్ధపడి ఉంటారో అది అర్థం చేసుకోవాలి. సో ఇలాగిన తర్వాత తాళ్ళతో కట్టుకో అన్నాడు. తర్వాత నువ్వు వంట చేసుకో అన్నాడు. అది కూడా వండుకోవడానికి కట్టెలు కాదు, మలము ఎండబెట్టుకొని దాన్ని పిడకల్లాగా చేసుకొని దాంతో వండుకొని తిను అన్నాడు. చదివారు ఎప్పుడన్నా? గ్రంథంలో ఇవి ఉన్నాయి. ఇట్లాంటి పదాలు కనపడుతున్నాయి కాబట్టి మనుషులకు ఇష్టం ఉండదు అంటున్నా. యెహెజ్కేలు గ్రంథం ఇలాగ చేయి అని అంటే అలాగ చేశాడు. తర్వాత గుండు చేసుకో అన్నాడు, చూసుకున్నాడు. తర్వాత ఒక సంచిలో బట్టలన్నీ తీసి ఒక గోడకు రంధ్రం చేసి దాంట్లో పెట్టు అన్నాడు. ఏంటి పిచ్చి పిచ్చి అనిపిస్తుంది మనకి, కానీ సిద్కియా ఇలాగన రంధ్రాన్ని గోడకు రంధ్రం చేసుకొని వెళ్ళిపోతాడు. అది చెప్పడానికి అది. ఈయన ఎక్కడున్నాడు? సిద్కియా ఏమో యెరూషలేములో ఉన్నాడు. వాడు గోడకు రంధ్రం చేసుకుని వెళ్ళిపోతాడనే సంగతి ఈయన ఇక్కడ చెప్తున్నాడు. బట్టలన్నీ మూట కట్టి గోడకు రంధ్రం చేసి గోడలో పెడుతున్నాడు. సో ఇలాగిన ఆయన ఉపమానాలుగా కనపడుతున్నాయి, ఆయన పిక్చర్స్ ఆయన చూపిస్తూ ఉన్నాడు. ఇలాగిన తన పరిచర్య అంతా 3 భాగాలుగా చెప్పుకుంటూ వచ్చాడు. ఇప్పుడు లాస్ట్ భాగం ఏంటంటే, ఇక యెరూషలేము అయిపోయింది, పాడైపోయింది, డోంట్ వరీ అని 33వ అధ్యాయం నుంచి 39 అధ్యాయం దాకా బబులోన్లో ఉండరు ఎల్లకాలము, తిరిగి మరలా వచ్చేస్తారు, సైన్యములాగా వచ్చేస్తారు అని విషయాలు చెప్పుకుంటూ వచ్చాడు. మీకు ఎండిన ఎముకల కథలో మీకు ఒక మంచి విషయం చెప్పాలా. ఎండిన ఎముకల అధ్యాయంలో మీకు ఇవన్నీ తెలుసులే, టకటకటక కొట్టుకున్నాయి అన్న బలమైన సైన్యమైంది. అక్కడ 17వ వచనంలో 15 నుంచి ఆ పోర్షన్ ఉంది. 37వ అధ్యాయం 15వ వచనం నుండి చదువుతున్నా. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నరపుత్రుడా, నీవు కర్ర తొనక ఒకటి తీసుకొని దాని మీద యోధా వారిది అని రాయి, వారి తోటి వారు ఇశ్రాయేలుది అని పేర్లు రాయము. మరి ఒక తొనక తీసుకొని దాని మీద ఎఫ్రాయిము తొనక అనగా యోసేపు వంశస్థులది అని వారి తోటి వారు ఇశ్రాయేలుదని రాయము. చూసారా? ఇప్పుడు 2 కర్రలు. ఈ దర్శనంలో దేవుడు ఏం చెప్తున్నాడు చూడండి. యెరూషలేము అయిపోయింది, పాడైపోయింది, కూలిపోయింది. ఇంకా మీరు బయటికి వెళ్తారు, చెరలో నుండి బయటికి వస్తారు, గొప్ప సైన్యంలాగా వస్తారు. అయితే ఇప్పుడు నువ్వు ఒక పని చేయని, యెరూషలేము యెహెజ్కేలుకు దేవుడు ఇచ్చినటువంటి దర్శనం. 2 కర్రలు తీసుకో, ఒకదాని మీద యోధా అని రాయి, ఒకదాని మీద ఇశ్రాయేలు అని రాయి. ఇశ్రాయేలు అని అంటే 10 గోత్రాల వాళ్ళు, యోధా అంటే 2 గోత్రాల వాళ్ళు. ఈ రెండు కర్రల మీద 2 రాయి అన్నాడు. 17వ వచనం. అప్పుడు అది ఏకమైన తొనక అగినట్లు ఒకదానితో ఒకటి జోడించు అంటే 2 కర్రలు తీసుకో, ఇశ్రాయేలు వారు రాయి, యోధాను వారు రాయి, 2 కలుపు, ఒక్కటి కర్ర అయిపోద్ది అన్నాడు. అందుకని బబులోను చెర తర్వాత ఇంకా గీత్రాలు ఏమి లేవు. మీకు అర్థమవుతుందా? మొత్తం ఇశ్రాయేలీలు లేకపోతే యూదులు. అది మ్యాటర్.
ఇది చెర తర్వాత ఇలాగ జరగబోద్ది అని యెహెజ్కేలుకి చెప్పాడు. 10 గోత్రాలు 2 గోత్రాలు మొత్తం కలిసిపోయి ఇంక ఒకటే జనం అయిపోతారు, ఒకే కర్ర అయిపోతారు. దేవుడు చెప్పాడండి. ఇలాగిన ఆయన దాని గురించి చెప్పాడు. తర్వాత 38వ అధ్యాయంలో ఆయన భవిష్యత్తు గురించి చెప్పాడు. భవిష్యత్తు మాగు గోగు మాగోగు అనేటువంటి విషయం. ఈ పదాలు ఎక్కడ కనపడ్డాయి? ప్రకటన గ్రంథాలు కనపడతాయి. సో ఆ లాస్ట్ డేస్ దీర్ఘదర్శనం చెప్పే కదండి. యెరూషలేములో ఉన్నాయి కనపడుతున్నాయి. బబులోని చెర బయటికి పోతే మనోళ్ళు ఎట్టుంటారో కనపడుతుంది. దేవుడు చూపిస్తున్నాడు. ఆఖరి రోజులు ఏం జరుగుతాయో కూడా చూపిస్తున్నాడు. ఇది యెహెజ్కేలు గ్రంథం యొక్క స్పెషాలిటీ. ఇక చూస్తా వస్తే చాలా గ్యాప్ తర్వాత, ఒక 13 సంవత్సరాల గ్యాప్ వచ్చిన తర్వాత మళ్ళా ఇంకొకసారి నోరు తెరువు అన్నాడు. లాస్ట్ పాయింట్. అప్పుడు ఆయన వయసు 50 సంవత్సరాలు. అప్పటికి చెరలోకి పోయి 25 సంవత్సరాలు అయింది. 25 సంవత్సరాలు అయింది. చెరలోకి పోయేటప్పటికి 25 అన్నా కదా, వీళ్ళు ఉండబట్టి 25 అయింది. మొత్తం మీద ఆయన వయసు అప్పటికి 50 సంవత్సరాలు అయింది. అప్పుడు ఇక మాట్లాడని మరలా ఒకసారి నోరు తెరవమన్నాడు. అది 40 అధ్యాయం నుండి 48 అధ్యాయాల దాకా ఉన్న పోర్షన్. అక్కడ ఏముంటుంది అని అంటే, అది ఒక కొత్త రకపు ప్రవచనం. అక్కడ ఒక దర్శనం ఉంది. ఆ దర్శనంలో దేవాలయం ఉంది. దేవాలయం ఎలా కట్టబోతున్నారు అని ఉంది. కాబట్టి దేవుని మహిమ రాబోతుంది, దేవునికి ఘనత రాబోతుంది, దేవాలయం కట్టబడబోతుంది అనే విషయాలు ఉన్నాయి యెహెజ్కేలు గ్రంథంలో. ఆ దేవాలయము అని దాని స్ట్రక్చర్ ఇచ్చాడు. ఇక 40 నుంచి 42 అధ్యాయాల దాకా ఆ దేవాలయం యొక్క బిల్డింగ్ ఎలాగుంటుంది ఆ విషయాలన్నీ చెప్పాడు. ఇలాగుంటుంది. సొలొమోను కట్టినటువంటి దేవాలయానికి ఇది చాలా వేరేగా ఉంటుంది చూపిస్తున్నాడు యెహెజ్కేలుకి. అక్కడ అతి పరిశుద్ధ స్థలము, బల్ల, బలిపీఠం ఇవన్నీ కాదు, మహిమ ఉంది. ఇది యెహెజ్కేలుకు చూపించిన ఈ దర్శనపు దేవాలయంలో. కాబట్టి ఆ పిక్చర్స్ అన్నీ మీరు అక్కడ చూసుకోవచ్చు. ఈ దేవాలయపు ఈ దర్శనాన్ని చూపిస్తే అక్కడ ప్రధాన యాజకుడు ఎవరు లేరు. యాజకత్వం చేయడానికి ఎవరొకరు ఉండాలిగా. దాంట్లో అయితే ఉన్నారు పాత దాంట్లో, కానీ దేవుడు చూపించిన దీంట్లో ఎవరూ లేరు. ఇది ఒక ప్రత్యేకమైనటువంటి అంత్యకాల దర్శనం. మరి ఆ దేవాలయం అని అంటే కడతారా, లేకపోతే యేసు ప్రభువే మనకు దేవాలయం అనే విషయం ఉంది కదా, దాని యొక్క ఆ విషయమా, ఇవన్నీ ఇక దేవుడు మళ్ళా మనకేమైనా కనపడి చెప్తే అర్థమవుతాయేమో. ఎందుకనంటే అలాంటి దేవాలయం అనగా యెహెజ్కేలు దర్శనములో చెప్పిన లాంటి దేవాలయము ఇంకా కట్టబడలా. ఇప్పుడు 586లో వీళ్ళు యెరూషలేం పాడైపోయింది. వాళ్ళు తిరిగి మరలా బబులోను నుండి బయటకు వచ్చారు. ఎజ్రా, నెహెమ్యాల కాలంలో వెళ్ళి మందిరం కట్టుకున్నారు. కానీ అది యెహెజ్కేలు దర్శనంలో చూపించినట్టుగా లేదు. తర్వాత మధ్యకాలంలో మధ్యలో ఈ చరిత్రలో ఏదేదో జరుగుతూ ఉంటాయి, పడిపోతుంటారు, మళ్ళీ కట్టుకుంటుంటారు. ఆఖరికి యేసు ప్రభు కాలంలో కూడా హేరోదు గొప్ప మందిరాన్ని కట్టించాడు యెరూషలేం దేవాలయాన్ని. గొప్ప రాళ్ళు, వాటి సైజులు చాలా డిఫరెంట్గా ఉంటాయి. అది కూడా యెహెజ్కేలు దర్శన మందిరం కాదు. ఒక రోజున అందరికీ మనం చూపిస్తాడో ఏమో తర్వాత సంగతి. మొత్తం మీద యెహెజ్కేలుకి దర్శనం అయితే ఇలాగొచ్చింది. ఇది ఓవరాల్గా యెహెజ్కేలు గ్రంథం. మీకు అర్థమైంటుంది అనుకుంటా. చదవాలనిపిస్తుందా ఇప్పుడు ఏమన్నా? నేను చెప్పే క్లాసులన్నీ, నేను చెప్పిన పుస్తకాలు మీరు చదవటానికే. అందులో ఉన్న బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ మాత్రమే మీకు ఇచ్చాం. ఎందుకు? దాని మీద మీకు ఇంట్రెస్ట్ వచ్చి మీరు చదవాలి. అందుకోసం యెహెజ్కేలు గ్రంథం
ఓవరాల్గా ఏముందో మీకు మీకు ఇప్పుడు ఒక అవగాహన వచ్చింది కదా యెహెజ్కేలు మీద. మళ్ళా క్లాస్కి వచ్చేసరికి చదువుకొని రండి. సరే, ఎందుకు చదవాలి అని అంటే సింపుల్గా దేవుని గురించి తెలుసుకోవడానికి చదవాలి. రెండోది, దేవుడు ప్రతీకారం తీర్చుకుంటాడు. తప్పులు చేసిన వాళ్ళని వదిలిపెట్టలే, వీళ్ళని ఇబ్బంది పెట్టిన వాళ్ళను వదిలిపెట్టలే. పొరుగు దేశాలను వెళ్ళేదా, పొరుగు దేశాల మీద వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు కాబట్టి మీరు వెళ్ళి పగ తీర్చుకోండి అని వాళ్ళకి చెప్పలే. వాళ్ళకి దెబ్బ కొట్టింది ఎవరు? ఆయన. ఏంటంటే పగ తీర్చుట నా పని, మీది కాదు. అందుకోసం మనం ఈ గ్రంథం చదవాలా, అది తెలుసుకుంటున్నాం. తర్వాత అయితే మనం ఏం చేయాలి? మరి మనల్ని హింసించేవారిని ఆయన తీర్చుకుంటాడు. మరి మనం ఏం చేయాలి? మిమ్మల్ని హింసించే వారి కొరకు, అంతేగాని నువ్వు పోయి ఎదురు తిరిగి ఏదో చేయడానికి కాదు. ఓకే. తర్వాత దేవుడు తన ప్రజలు ఎంత పడిపోయిన స్థితిలో ఉన్నా మరలా లేపుకొని వస్తాడు. అది యెహెజ్కేలు గ్రంథంలో తెలుసుకున్నాం. అందుకోసం చదవాల. తర్వాత ప్రకటన గ్రంథం పిక్చరైజ్గా ఉంటుంది కాబట్టి అది అర్థం చేసుకోవడానికి ఇది చదవాలి. మీరందరూ యెహెజ్కేలు గ్రంథం చక్కగా చదవండి. ఇంకా దేవుని యొక్క సారం మీరు తెచ్చుకోండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. ప్రార్థన చేద్దాం. ఎవరైనా ఒకరు ప్రార్థన చేయండి.